సో యోగా బిగినర్స్కి చాలామందికి యోగాసనాస్ ప్రాక్టీస్ చేస్తుంటే కాళ్ళు తిమ్మిలి రావడం లేదా కాళ్ళు పట్టేయడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో యోగా బిగినర్స్ ఏంటంటే సో యోగాసనాస్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చి సో వామప్ కానీ ఈ స్ట్రెచెస్ కానీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి స్టార్టింగ్లో. సో 90% వామప్స్కి ప్రయారిటీ ఇవ్వండి, 10% యోగాసనాస్ చేయండి. సో బాడీ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యాక ఈ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, 80-20, 70-30 అలా. సో యోగాసనాస్ వేసేటప్పుడు పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదండి. సో ఆసనం వేయడం అనేది ఇంపార్టెంట్, మళ్ళీ సాధన సరైన టైంకి సాధన చేయడం అనేది ఇంపార్టెంట్. సో మీరు యోగాలో బిగినర్స్ కాబట్టి మిమ్మల్ని మీరు ఎల్కేజీ స్టూడెంట్ లాగా ట్రీట్ చేయండి. సో ఎల్కేజీలో ఉన్నప్పుడు మనకి ఏబిసిడీలు అనేది సరిగ్గా రావు, బట్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ అది పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే యోగాలో కూడా డే 1 నుంచే యోగాసనాలలో పర్ఫెక్ట్ యోగాసనాలు వేయడానికి ట్రై చేయొద్దు. సో సాధన చేస్తున్న కొద్దీ పర్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈరోజు వీడియోలో సో కాళ్ళు తిమ్మిల్లి పట్టడం లేదంటే కాళ్ళు పట్టడం లాంటి సమస్య ఉన్న వాళ్ళు సో ఈ వామప్స్ చేసి యోగాసనాస్ ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చి సో ఒంటికాల మీద నిల్చోవాలండి. సో ఈ ఒంటికాల మీద నిల్చోవడం ఇబ్బంది అనిపిస్తే వాల్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా కాలి వేళ్ళను ముడుస్తూ తెరుస్తూ ఉండాలి. సో ఇలా కనీసం 10 times చేయండి. 10 times చేయడం ఇబ్బంది అనిపించిన వాళ్ళు 5 times చేసినా ఓకే. ఇలా రైట్ లెగ్తో తర్వాత లెఫ్ట్ లెగ్తో కూడా చేయండి. అరికాల సమస్య ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెచెస్ చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. సో సెకండ్ వచ్చి సో ఇలా కాలుతో సర్కిల్ చేయాలి, సున్నా చుట్టినట్టు చుట్టాలి. క్లాక్ వైజ్గా 5 times కానీ 10 times కానీ చేయండి. యాంటీ క్లాక్ వైజ్గా సేమ్ కౌంట్ రిపీట్ చేయండి. సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కౌంట్ ఇంక్రీజ్ చేయండి, కౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎడమ కాలుతో నెక్స్ట్ వచ్చి కాలి మడమని ఇట్లా కిందికి బెండ్ చేసి ఉంచండి. ఇలా ఉండగలిగిన సేపు ఉంచి నార్మల్ స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇలా 5 times. ఇలా లెఫ్ట్ లెగ్తో కూడా సో నెక్స్ట్ వచ్చి కిందికి బెండ్ చేసాం కదండి, వెనక సైడ్ ఇలా బెండ్ చేయండి. వెనక సైడ్ ఇలా వెనక స్ట్రెచ్ చేస్తున్నట్టు ఉంచి ఉండగలిగిన సేపు ఉంచి మళ్ళీ నార్మల్ స్టేజ్ 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు కాలుతో చేసాం కదా సర్కిల్స్, ఇప్పుడు మోకాలతో చేయండి సేమ్. సో ఇలా ఇది చేయడం ఇబ్బంది అనిపించిన వాళ్ళు అవాయిడ్ అయినా చేయొచ్చండి. సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చిన్న సర్కిల్ చేసినా మంచిదే. ఒకవేళ మంచి మోకాల మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు ఇలా బిగ్ సర్కిల్ చేయడానికి ప్రయత్నించండి, లేదంటే ఇలా సింపుల్గా చేసినా ఓకే అండి. సో ఇలా క్లాక్ వైజ్గా 5 times, యాంటీ క్లాక్ వైజ్గా 5 times చేయండి. మోకాల సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం పెట్టండి. సో ఇలా క్లాక్ వైజ్గా 5 times కానీ 10 times కానీ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి
మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కాలు ఎంతవరకు లేపగలుగుతుంది అంతవరకు లేపి టచ్ చేయాలండి హ్యాండ్ని. సో ఇది ఈ లెవెల్లో అయినా ఓకే, మీ కొంచెం పైకి ఇచ్చినా ఓకే, బట్ ఏంటంటే ఓవర్గా స్ట్రెచ్ అవుట్ చేయొద్దు. సో ఇలా 10 టైమ్స్ చేస్తే మంచిది. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 5 టైమ్స్ అయినా ఓకే. ఇది కూడా నెక్స్ట్ వచ్చి ఒకళ్ళు బాగా తిమ్మిళ్ళు అనిపిస్తే కానీ కొంచెం కాలు స్టిఫ్గా ఉంచి ఇది చేయండి. తర్వాత వచ్చి ఈ 2 కాళ్ళు స్టిఫ్గా ఉండాలి కుడి ఎడమ. సో ఇలా సైడ్స్కి సో డైలీ ఆసనాస్ వేసే ముందు స్ట్రెచెస్ ట్రై చేయండి, చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.